హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భారత రాజ్యాంగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఏ విభాగంలో దేనికి సంబంధించి రాయడం జరిగింది అని చెప్పేసి అయితే తెలుసుకుందాము. అయితే ఏ విభాగంలో దేనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు రాయడం జరిగింది అనే విషయం కూడా డీటెయిల్గా చూద్దాము. సో ముందుగా మనము వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్యామల. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అయితే మన రాజ్యాంగంలో కంప్లీట్గా 22 విభాగాలు అయితే ఉన్నాయి. సో విభాగం 1లో భారతదేశ భూభాగము అని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా విభాగం 2లో పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు రాయడం జరిగింది. ఇంకా విభాగము 3లో ప్రాథమిక హక్కులకి సంబంధించిన నిర్వచనము, దానికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే పేర్కొనడం జరిగింది. 4వ విభాగంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలకు ఆదేశిక సూత్రాలు. దీంట్లో ఆదేశిక సూత్రాలకి సంబంధించిన నిర్ణయాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది. ఇంకా ఈ పార్ట్ 4లో విభాగము 4A అని చెప్పేసి ప్రాథమిక బాధ్యతల గురించి కూడా రాయడం జరిగింది. విభాగము 5 కేంద్ర ప్రభుత్వము, కార్యనిర్వాహక వర్గము, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఈ విభాగం 5లో చూస్తాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. విభాగము 6 దీంట్లో రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్ అయితే మనము చూస్తాము. రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, వీటన్నింటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ విభాగము 6లో రాష్ట్రములు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 7వ విభాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 238ని 1956వ సంవత్సరంలో పూర్తిగా తొలగించడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. 8వ విభాగము కేంద్రపాలిత ప్రాంతములు. ఈ విభాగంలో కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, ఢిల్లీకి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు, హరించివేసే అధికారానికి సంబంధించి అయితే కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి కూడా ఈ విభాగంలో రాయడం జరిగింది. విభాగము 9 పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ 9వ విభాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్టికల్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించిన నిర్వచనాలు, గ్రామసభ, దానికి సంబంధించిన అధికారాలు, పంచాయతీల వ్యవస్థాపన మరియు నిర్మాణానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి దీంట్లో రాయడం జరిగింది. విభాగము 9A మున్సిపాలిటీలు. ఈ విభాగం 9లో మున్సిపాలిటీ యొక్క నిర్వచనాలు, వ్యవస్థ, వాటి నిర్మాణము, వీటికి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ అనేవి దీంట్లో రాయడం జరిగింది. విభాగము 9B సహకార సంఘములు. ఈ విభాగము 9Bలో సహకార సంఘాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్, వాటి యొక్క సహకార సంఘముల వ్యవస్థీకరణ, బోర్డు పరిపాలన, పాలక మండలి సభ్యుల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి దీంట్లో పొందుపరచడం జరిగింది. విభాగము 10 షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతములు. ఈ విభాగము 10లో షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన పరిపాలన, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడానికి ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఈ విభాగము 10లో రాయడం జరిగింది. విభాగము 11 కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఈ విభాగం 11లో కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించినటువంటి శాసన అధికారాల విభజన మరియు వస్తువులు సేవల పన్నుకు సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధనలకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ 11వ విభాగంలో రాయడం జరిగింది.
విభాగము 12 ఆర్థిక తదితర అంశాలు. అయితే దీంట్లో ఆర్థిక అంశాలు, సాధారణ సూత్రాల అన్వయింపు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీకి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ విభాగము 12లో పొందుపరచడం జరిగింది. 13వ విభాగము అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు. స్వేచ్ఛా వాణిజ్యము, దానిపైన పార్లమెంటు ఆంక్షలు, స్వేచ్ఛా వాణిజ్య నియంత్రణపై చట్టసభల అధికారాల నియంత్రణకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ 13వ విభాగంలో పొందుపరచడం జరిగింది. విభాగము 14 కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల సర్వీసులు. ఈ 14వ విభాగంలో కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ సర్వీసులు, ప్రభుత్వ ఉద్యోగుల నియామకము, కాలపరిమితి, వాళ్ళని తొలగించడానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ 14వ విభాగంలో పొందుపరచడం జరిగింది. విభాగము 14 ట్రిబ్యునల్లు. పరిపాలన, న్యాయస్థానములు, ఇతర ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఈ 14వ విభాగం ఏలో పొందుపరచడం జరిగింది. విభాగము 15 ఎన్నికలు. ఎన్నికల కమిషన్ అధికారాలు, ఓటర్ల జాబితా, వయోజన ఓటు హక్కు, చట్టసభల ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ 15వ విభాగంలో పొందుపరచడం జరిగింది. విభాగము 16 కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు లోక్సభలో రిజర్వేషన్స్, ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో రిజర్వేషన్, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ 330 నుండి 342 వరకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ విభాగం 16లో పొందుపరచడం జరిగింది. విభాగము 17 అధికార భాష. కేంద్రంలో అధికార భాష, కేంద్ర ప్రభుత్వ అధికార భాష, భాషపై పార్లమెంటరీ కమిషన్ సంఘ నియామకానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ విభాగం 17లో పొందుపరచడం జరిగింది. విభాగము 18 అత్యవసర నిబంధనలు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడం, అత్యవసర పరిస్థితి ప్రభావము, రాష్ట్రాలకి రెవెన్యూ పంపకంపై అత్యవసర పరిస్థితి ప్రభావము, ఆర్థిక అత్యవసర పరిస్థితి లాంటి ఆర్టికల్స్ గురించి ఈ 18వ విభాగంలో పొందుపరచడం జరిగింది. విభాగము 19 నానావిధ అంశాలు. ఈ 19వ విభాగంలో రాష్ట్రపతి, గవర్నర్లు చట్టానికి అతీతులు కారు అనే ఆర్టికల్, చట్టసభల కలాపాలను ప్రచురించుట శిక్షార్హము కాదు, కొన్ని రకాల సందులు ఒప్పందాలకు సంబంధించిన వివాదాలకు న్యాయస్థానాలకు విచారణ అధికారం ఉండదు అనేటువంటి ఆర్టికల్స్ అనేవి దీనిలో పొందుపరచడం జరిగింది. విభాగము 20 ఈ రాజ్యాంగ సవరణ. ఈ 20వ విభాగంలో రాజ్యాంగ సవరణ, పార్లమెంటు అధికారులకి సంబంధించిన ఆర్టికల్ అనేది ఆర్టికల్ 368 పొందుపరచడం జరిగింది. విభాగము 21 తాత్కాలిక పరివర్తనా క్రమ ప్రత్యేక నిబంధనలు. రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు తాత్కాలికంగా శాసనములు చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన తాత్కాలిక నిబంధనలు, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించిన నిబంధనలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది ఈ 21వ విభాగంలో పొందుపరచడం జరిగింది. విభాగము 22 సంక్షిప్త నామము అమలులోనికి వచ్చుట, రాజ్యాంగం యొక్క హిందీ అనువాదము, తొలగించబడిన శాసనములు. అయితే ఈ 22వ విభాగంలో సంక్షిప్త నామము అమలులోనికి వచ్చు తేదీ, రాజ్యాంగం యొక్క అధికృత హిందీ అనువాదము, తొలగింపులకు సంబంధించినటువంటి 4 ఆర్టికల్స్ అయితే పొందుపరచడం జరిగింది. మన రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి 22 విభాగాల గురించి తెలుసుకున్నాం కదా. 12 షెడ్యూల్డ్ 101 వరకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణల గురించి అండ్ ఒక్కొక్క విభాగంలో దేనికి సంబంధించి ఉందో, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే,
మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీకి గానీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇట్లాంటి మంచి కంటెంట్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలి అన్నా, ఎక్కువ మందికి ఇలాంటి మంచి కంటెంట్ అనేది నీడున్న వాళ్ళకి షేర్ అవ్వాలి అన్నా, ప్లీజ్ మీరు ఎంతవరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేయగలుగుతారో అంతవరకి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.